మండలం ఇనమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి సమీక్ష నిర్వహించిన కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా వసతుల కల్పనపై వైద్యాధికారులకు దిశానిర్దేశం చేశారు. Outstanding stuff. ఇది ఎంతమంది డాక్టర్స్ సార్? ఫిమేల్ డాక్టర్స్ ఉన్నారా? ఇక్కడ డెలివరీస్ అయ్యేం చేయరా? లేదు, వాళ్ళు లేట్ అయ్యిందంటే మన ప్రభుత్వం ద్వారా ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తుంది కాబట్టి తెలుగు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన మెడిసిన్స్ ముందు హాస్పిటల్ క్లీనినెస్లో ఉండించండి సార్. తర్వాత పేషెంట్ ఇక్కడికి వచ్చిన పేషెంట్కి హాస్పిటల్ నీట్గా ఉండకపోతే వాళ్ళకి ఉండేదానికన్నా వేరే ఎక్కువ డిసీజ్లు వస్తాయి. అది ముందు నేను కూడా చూశాను, అన్నీ బాగున్నాయి సౌకర్యాలన్నీ, కానీ అంత గొప్పగా ఏం లేదు. సో దాన్ని కూడా కొంచెం మనం రెక్టిఫై చేసుకుందాం రాబోయే రోజుల్లో తప్పకుండా. బట్ మీరైతే మాత్రం కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఎంతవరకు మనకుందో ఇంతమంది వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఎంత వరకు మేరకు మనము క్లీనినెస్ ఇవ్వగలమో, పేషెంట్లకి ఏమి ఇవ్వగలమో అది మాత్రం దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. రాబోయే రోజుల్లో వర్షాకాలం కాబట్టి డెంగ్యూ ఫీవర్ ఎంత స్టాక్ ఉంది మీ దగ్గర ఇక్కడ మెడికల్ ఫార్మసీలో? మొత్తం 16 సచివాలయాలు స్టాక్ చేస్తున్నారు. వాళ్ళు ఫీల్డ్ లెవెల్ వెళ్ళేసి 56 మంది ఆశాలు ప్లస్ 16 మంది 15 మంది వెళ్ళించుకుంటారు. ఫీల్డ్ లెవెల్ వెళ్ళేసి స్టాక్ సఫిషియెంట్ కాదు వచ్చే పేషెంట్ కనుక ఇప్పుడు టెస్ట్ చేయడానికి కానీ ఇక్కడ ల్యాబ్లో కానీ అంత సఫిషియెంట్. ఇప్పుడు నేను వస్తున్నాను అనేటప్పటికి హాస్పిటల్ క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఇప్పుడు అలా లేదు మేడం అని మీరు చెప్తే మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిరోజు దానికంటూ ఇంతమంది వర్కర్స్ ఉన్నప్పుడు క్లీనింగ్ చేసేదానికి వర్కర్లు ఉండాలి కదా. ముందు క్లీనింగ్ చేసేదానికి మెయిన్. సో ఎప్పుడు ప్రతిరోజు ఎమ్మెల్యే వచ్చినట్టే ఉండాలి హాస్పిటల్. ఎమ్మెల్యే వచ్చేటప్పటికి దాన్ని అలంకరించడం కాకుండా నేను వచ్చేటప్పుడు మీరు ఏమీ చేయక్కర్లేదు, ఏ షామేనాలు పడలేదు, ఏ బొకేలు పడలేదు, నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను, సరేనా? మొత్తం ఏ రోజైనా కూడా హాస్పిటల్ ప్రతిరోజు ఎమ్మెల్యే వచ్చేటట్టు ఎట్లా చేస్తారో మీరు అట్టే ఉండాలి. పేషెంట్కి ఇంపార్టెంట్, ఎమ్మెల్యేలకు కాదు. కాబట్టి మీరు డెఫినెట్గా క్లీనింగ్కి ఇక్కడ లోకల్ వాళ్ళు మీరు కూడా లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడప్పుడు చూస్తున్నాడు అన్న అంటే క్లీనింగ్కి మెయిన్ ఇంపార్టెన్స్, సరేనా? అవన్నీ మనము ఎలక్షన్ అయిపోయింది, మన గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు ఏం కావాలో చెప్తే అవన్నీ మనం అరేంజ్ చేస్తాం. కానీ ఇక్కడ మీరు చేయాల్సిన డ్యూటీస్ మీరు చేయండి సార్. ప్రజలకి ఇబ్బంది పడకుండా, అంటే బాగా లేకుండా హాస్పిటల్కి వస్తారు, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పాపం పేదవాళ్ళే వస్తారు. వాళ్ళకి ఉండే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండే బాధలు కాకుండా హాస్పిటల్కి వస్తే కూడా బాధలు. అది సమస్య వచ్చేస్తారులే. మా యాంకర్ ఉంటే 100 మంది ఉండే వాళ్ళకి కూడా ఎన్ని అవుతామంటే కేసు ఎక్కువ కావాలి. స్టేజ్ పైన
వస్తున్నారు కదా మీరు ట్రీట్మెంట్ చేయడానికి ఏమైనా డబ్బులు తీసుకున్నారు ఫ్రీగానే చేయాల్సిన పని లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ సరేనా, అందరూ బాగా చూసుకోవాలి, బాగా చేయాలి, ఏం డబ్బులు ఇవ్వాలి. మాకు టీఈసీకి ఎప్పుడైనా పెద్దలు ఇట్లా విజిట్ చేస్తేనే చాలా ప్రయోజనం ఉంటుంది. అంటే ఇక్కడికి ఏమి జరుగుతున్నాయో అని చెప్పి వాళ్ళు తెలుసుకొని మమ్మల్ని మందలించి మాకు చెప్పి వాళ్ళు ప్రజలకి మంచి జరిగేటట్టుగా చేస్తారు. అలాంటి మాకు ఎమ్మెల్యే గారు మా టీఈసీకి విజిట్ చేయడం మేము సంతోషంగా భావిస్తున్నాము. మాకు మేడం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే 80,000 పాపులేషన్ మా టీఈసీకి. అంటే 80,000 టీఈసీ, 80,000 పాపులేషన్ అంటే 2-3 టీఈసీలు ఉండాలి మేడం. ప్రతి మండలంలో కూడా 2 టీఈసీలు తప్పకుండా ఉన్నాయి. అలాగే మన ఊరు మండలంలో కూడా ఇంకొక టీఈసీని ఏర్పాటు చేస్తే ప్రజలకి మంచి సర్వీస్ అందజేయగలమని చెప్పి మేడం గారికి విన్నవించుకుంటున్నాం మేడం. ఈరోజు వినమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరిసర వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, వైద్య ఆరోగ్య సిబ్బంది అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా దాదాపు 80,000 మంది జనాభాకు ఒకే పిహెచ్ ఉండేది మన కోవూరు మండలంలో ఉంది. గతంలో కూడా 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు 2వ పిహెచ్ని మండలానికి కేటాయించాలని చెప్పి జిల్లా పర్యటనకు వచ్చిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోరటం, చంద్రబాబు నాయుడు గారు కూడా 2వ పిహెచ్ని పోటీ పాలనకి శాంక్షన్ చేస్తారని చెప్పి వాగ్దానం కూడా చేశారు. అయితే అది ఆ ప్రయత్నం అంతా పూర్తయి అది కార్యరూపం దాల్సిన సమయానికి ప్రభుత్వం మారింది. అందువల్ల అది కార్యరూపం దాల్సింది అలాగే ఆగిపోయింది. మన గౌరవ శాసనసభ్యుల వారు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లి ఈ మండలానికి 2వ పిహెచ్ని మంజూరు చేయించాలని సందర్భంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ ముఖ్యంగా పిహెచ్సి ఇనమడుగు పిహెచ్సికి ఈరోజు రావడం జరిగింది. ముందుగా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉన్న డాక్టర్లు, టెక్నీషియన్లు, అదేవిధంగా స్టాఫ్, అదేవిధంగా సిస్టర్స్ అండ్ ఇక్కడికి పేషెంట్ తీసుకొచ్చే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అదేవిధంగా ఇక్కడికి చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి అందరికీ మొట్టమొదటి ఈ హాస్పిటల్కి నాతో కలిసి వచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడే ఈ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. యాక్చువల్గా హాస్పిటల్లో నేను చూసినప్పుడైతే అన్ని బాగానే చూపించారు, అన్ని ఆన్ డేట్ గానే చూపించారు. ల్యాబ్ టెక్నీషియన్ గారిని అడిగితే 60 వరకు ఇక్కడ టెస్ట్ చేసే ల్యాబ్ ఉందని చెప్పారు. 60 రకాల టెస్ట్ చేసే ల్యాబ్, అదేవిధంగా మెడిసిన్స్ కూడా సఫిషియెంట్ గా ఉన్నాయని చెప్పారు. పేషెంట్లు కూడా మాకు బాగానే ఉందని చెప్పారు. బట్ నేను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడం, ఈ హాస్పిటల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది సఫిషియెంట్ గా లేదు. ఇక్కడ ఎంతో మంది ప్రజలు ఉన్నారు, అందరికీ ఈ యొక్క పిహెచ్సి సరిపోదు అని డాక్టర్ గారు ఇప్పుడే అడగడం జరిగింది. ఇంకో దానికి మనం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, మన లోకల్ మినిస్టర్స్ ద్వారా అప్లై చేసి తప్పకుండా ఇంకొక పిహెచ్సి తెచ్చుకుంటాము. కానీ ఈ లోపల ఇక్కడ ఉన్నదాన్ని ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ చెప్తున్నాను,
వాళ్ళ ఇళ్ళ దగ్గర బాగు లేకుండా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ క్లీనినెస్ అన్నిటికన్నా చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకూడదు. కాబట్టి దయచేసి డాక్టర్లకి, స్టాఫ్ కి, ఇక్కడ ఉన్న డాక్టర్ గారికి అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, మొట్టమొదట క్లీనినెస్ పాటించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ హాస్పిటల్ ఈ రోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారని కాదు, ప్రతిరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నట్టే ఈ హాస్పిటల్ ఉండాలని, దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఇక్కడున్న లోకల్ సర్పంచ్లకు కానీ, ఎంపీపీలకు కానీ, లోకల్ స్థానిక నాయకులకు కానీ చాలా ఉంది. ఎక్కడ ఏ హాస్పిటల్ ఉన్నా, ఏ స్కూల్ ఉన్నా స్థానిక నాయకులు వాటి మీద ఇంపార్టెన్స్ వాటికి ఇచ్చి వాటికి ఏమేం కావాలో జాగ్రత్తలు చూసుకోవాలి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి, సరే ఇప్పుడు ప్రభుత్వం మారింది, నేను కాదలేదు, ఇన్ని రోజుల నుంచి ఈ హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఈ ఊర్లో సర్పంచులు ఉన్నారు. కనీస వసతులు, మౌలిక సదుపాయాలు ఇక్కడ పనిచేసే డాక్టర్లకు కానీ, సిస్టర్స్ కానీ ఎవరికి కనీసం టాయిలెట్స్ కూడా లేవు ఇక్కడ. అవి కూడా ఏర్పాటు చేయకుండా ఎందుకు ఇలా వదిలేశారు అని నేను అడుగుతున్నాను. బట్ నేనైతే రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు తగు సౌకర్యాలు ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తాను. అదే విధంగా ఇంకో పిహెచ్సి కూడా మీరు అందరూ అడిగినట్టు నేను తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తాను అతి త్వరలోనే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మీ బాధ్యత మర్చిపోవద్దు. ప్రజలు నిస్సహాయ స్థితిలో వాళ్ళకి బాగలేని టైంలో మన దగ్గరకు వస్తారు. కాబట్టి వాళ్ళని ప్రేమతో మీరందరూ చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య విభాగానికి దాదాపు 16,000 కోట్లు బడ్జెట్ కేటాయించారు. అందులో మెడిసిన్స్ కొనుగోలుకు 620 కోట్ల రూపాయలు కేటాయించినట్లు గణాంకాలు చెప్తున్నారు. మన వద్ద శిక్షణ ఉన్న డాక్టర్లకైతే కొదవలేదు. కాబట్టి ఇంకా కూడా బెటర్ సదుపాయాలు ఏమైనా కావాలంటే ఈ హాస్పిటల్లో చేసుకోవడం మాత్రమే మనం చేయగలం. మన రాష్ట్రంలో దాదాపు 11,045 పిహెచ్సిలు ఉన్నాయి. వీటిల్లో 4 పిహెచ్సిలకు నేషనల్ క్వాలిటీ అజిమ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ వచ్చింది. 4 పిహెచ్సిల్లో మన రామతీర్థం ఒకటి, అందుకు కూడా మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక పిహెచ్సికి ఇది వచ్చిందని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో కోవూరులో, ఇనమడుగులో, ప్రతి మండలంలో ఉన్న పిహెచ్సిలు అదే స్థానానికి చేరాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న సిబ్బందిని, డాక్టర్లు గారిని, లోకల్ స్థానిక నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ మంచి వైద్యం అందిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. సామాజిక మార్పు విద్యతోనే సాధ్యమని, ప్రతి చిన్నారి చదువుకోవాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో బాల కార్మిక నిర్మూలన చర్యలో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేను బడికి పోతా అన్న కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. బడికి రాని పిల్లల్లో స్ఫూర్తి నింపే దిశగా విద్యార్థులు చేస్తున్న వినూత్న ప్రయత్నాన్ని ప్రశాంత్ రెడ్డి గారు అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా బడికి రాని పిల్లలు కూడా బడిలో చేరతారని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ సమూలంగా నిర్మూలించాలంటే ప్రతి తల్లి తండ్రి పిల్లలను తప్పనిసరిగా బడికి పంపాలని కోరారు. పిల్లలు ఉండాల్సింది పనిలో కాదని బడిలో ఉండాలని వ్యాఖ్యానించారు. చదువుతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు వేయగలమని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు నేను పడిపోతా ర్యాలీ నిర్వహిస్తున్నాం. మరి ఈ ర్యాలీ రోజు మేడం గారు కూడా మన గ్రామానికి రావడం చాలా సంతోషకరం. సో మేడం గారిని పిల్లలు ఉద్దేశించి ఒక మాట మాట్లాడవచ్చు రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ సో మీరందరూ బాగా చదువుకుంటున్నారా? సో మీరు చదవతా ఇంకా ఎవరెవరైతే స్కూల్కి రావట్లేదో వాళ్ళందరి కోసం మీరు ఇన్స్పిరేషన్ లాగా ఈ ర్యాలీ చేయడం, మీ చేత టీచర్స్, ఇక్కడ ఉన్న
ఉపాధ్యాయులు మీరు అందరూ కలిసి పాల్గొనడం చాలా గొప్ప విషయం. మీ వల్ల ఎంతో మంది పిల్లలు ఎవరెవరు అయితే రాకుండా ఉన్నారో వాళ్ళందరూ మీతో కలిసి చదవడానికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యి ఇంత చిన్న వయసులోనే ఈ ప్రోగ్రామ్ చేయడము మీ చేత చేపించడం టీచర్స్ చాలా బాగుంది. కాబట్టి అందరూ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు నేను బడికి పోతా అనే ఈ పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు అందరూ చదువుకొని ఉన్నారు ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరిని పిల్లల్ని బడికి పంపించి చదివిస్తే, ఎందుకంటే పిల్లలే మన భావి తరాల భవిష్యత్తు. వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే మీ కుటుంబాలకంతా ఎంతో మంచి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ చిన్న పిల్లలు చేస్తున్న ఈ పనికి మీరందరూ కూడా తల్లిదండ్రులందరూ స్పందించి